ప్రియ సహోదరి, సహోదరులారా మీ అందరికి వందనాలు. మనం ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ గొర్రెల కాపరులు కాపాడతారండి మనకి. వారు తన మందని కాసుకుంటూ ఉంటున్నారు. మందని పగలే కాదండి నైట్ కూడా కాస్తారండి. ఎందుకంటే వారు కాయకపోతే ఏ దుష్ట శక్తులైనా వచ్చి అంటే నక్కైనా, పులైనా, సింహమైనా, తోడేళ్ళైనా ఇయన్నీ కూడా గొర్రెల మీద దాడి చేస్తూ ఉంటాయండి. అందుకని గొర్రెల కాపరులు తన మందల్ని నైట్ కూడా కాసుకుంటూ ఉంటారు. మరి అలా కాసుకుంటూ ఉన్నప్పుడు ఆ దూతొచ్చి మరి బెత్లెహేములో నజరేయుడైన యేసు జన్మించాడని, మరి ఆయన రక్షకుడని మరి ఎంతగానో వారికి తెలియజేసిందండి. అప్పుడు చాలా ఆళ్ళు ఆశ్చర్యపడిపోయారు. మరి అసల ఆ దూత మరి గొర్రెల కాపరులకి ఎందుకు చెప్తుందంటారు? బెత్లెహేములో బోలెడు జనమంది ఉన్నారు కదండీ! అయితే ఈ గొర్రెల కాపరికి ఏ స్వభావం ఉందంటే, మందను కాసే స్వభావం ఉందండి. ఆ మందను కాసేటప్పుడు అనేకమైన కష్టాలొస్తాయండి. వాననక, ఎండనక, రాత్రనక, పగలనక వారు మందను చాలా జాగ్రత్తగా కాస్తారండి. అవును కదండీ! చాలా జాగ్రత్తగా కాస్తారు. మరి ఈరోజు నువ్వు నేను కూడా మరి మన ఆత్మీయ జీవితాన్ని కాసుకోవాలండి. చాలా కష్టమండి మందను కాయటం వల్ల. మరి ఆత్మీయ జీవితాన్ని కాసుకోవడం కూడా కష్టమేనండి. ఎందుకంటే లోకంలో అనేకమైన విషయాల్లో కొన్ని సంతోషకరమైన విషయాలు మనం చంపేసుకోవాలండి. లోకంలో మనం కొన్ని సంతోషకరమైన విషయాలు చంపుకోకపోతే మన ఆత్మీయ జీవితాన్ని కాచుకోలేమండి. అవునా కదండీ! అవునంటారు కదండీ! మన ఆత్మీయ జీవితాన్ని కాచుకోవాలంటే కొన్ని లోకంలో చంపేసుకోవాలి. పౌలు గారంటారు. లోకంలో నువ్వు చచ్చిన వాడిగా ఉండాలని నేను వాక్యం చదివిస్తాను. మరి ఈరోజు మనం మన ఆత్మీయ జీవితాన్ని కాచుకుందామండి. వాళ్ళు గొర్రెల కాపులు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా గొర్రెలను కాస్తారండి. అలాగే మన ఆత్మీయ జీవితాన్ని కాచుకుందామండి. కాచుకుంటే చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, బంగారు పరమాత్మ, గొర్రెల కాపరులు తన మందను ఎలాగైతే కాస్తారో ప్రభు, మా ఆత్మీయ జీవితాన్ని మేము కాచుకోవాలి. మీరే మహిమ, ఘనత, ప్రభావం యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.